ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నేడొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక కీలక భేటీ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ భేటీలో అయితే కొన్ని కీలకమైన అంశాలు కూడా చర్చకు రానున్నాయి. దీనిలో చూసుకున్నట్లయితే త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి 4. దీనికి సంబంధించి కీలకంగా వీరు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా 2 రాజ్యసభ స్థానాలు టీడీపీకి వెళ్తే, ఒకటి జనసేన పార్టీకి, ఇంకోటి మరొకటి చూసుకున్నట్టయితే బీజేపీకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఈ భేటీలో మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కూడా ఇప్పటికే టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వస్తుంది. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా వైసీపీ నెయ్యి కల్తీ చేపించిందనని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సిట్ నివేదిక కూడా వచ్చిన నేపథ్యంలో పోరాటాలను అయితే ఉధృతం చేసింది. అయితే ఇది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉద్యమాలనేది చేస్తే మరింత బలంగా ఉంటుందని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో అమలులో ఉంది కాబట్టి టీడీపీ ఒక్కటే ఈ ఉద్యమాలు చేయటం కంటే కూడా ఇటు బీజేపీతో పాటు ఇటు జనసేన కూడా ఈ ఉద్యమాలలో పాల్గొన్నట్లయితే మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది అనే అంశం పైన కూడా దీనిలో ప్రధానంగా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో జిల్లాల పర్యటన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గూడా ఆ దిశగా ఏమన్నా ప్రయత్నం చేస్తే బావుంటుందా? ఎలా చేస్తే బావుంటుంది? కూటమి అంతా కలిపి పర్యటనలు చేస్తే బావుంటుందా? దీనికి సంబంధించి ఒక చర్చ గూడా వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి కూడా తాను ఒక సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలు కూడా దీనిలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు 2 గంటల పాటు ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అయితే కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారు. దీంట్లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు లడ్డూ సంబంధించి తిరుమల లడ్డూ సంబంధించి, రాజ్యసభ స్థానాలకు సంబంధించి, జగన్ పర్యటనలకు సంబంధించి ఏదైతే వైసీపీ పెద్ద ఎత్తున వ్యక్తులు మాట్లాడుతూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఏ విధంగా అయితే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందో దీనికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూలంకషంగా అయితే ఈరోజు ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.